అది అర్ధరాత్రి పంజాబీ డాబా. అందరూ తింటూ బిజీగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ అండ్ బ్రహ్మాజీ మాత్రం ఏదో పనిలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి ఓ కత్తి లాంటి పోరి వచ్చి నేను పక్కా లోకల్ అంటూ చిందేయడం మొదలుపెట్టిందండోయ్. కట్ చేస్తే ఈ సీన్ అంతా జనతా గ్యారేజ్ సినిమా కోసం రామానాయుడు స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ షూట్లో చేయబోతున్న ఐటమ్ సాంగ్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు పెద్ద టైం పట్టదనుకోండి. కాకపోతే వెరైటీగా ఉంటుందని నేనే కాస్తంత తిప్పి చెప్పా. ఈ పాటలో సెక్సీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందాలను ఆరబోయడానికి ఏకంగా ₹1,00,00,000 వసూలు చేసి డీల్ కుదుర్చుకుందని ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే షూటింగ్ చేసే సమయం దగ్గరికి వచ్చేసరికి అమ్మడు కొత్త రూల్ పెట్టిందంటండోయ్. తను చేసే ఏ పాటలోనైనా కూడా కేవలం 4 డ్రెస్ చేంజ్లకు మాత్రమే అవకాశం ఉందని, పైగా ఆ డ్రెస్సుల్లో కేవలం ఒక అవుట్ఫిట్లో మాత్రమే నడుము అందాలను, నాభి సోయగాలను ప్రదర్శిస్తానని తెగేసి చెప్పేసిందంట. గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా కోసం కూడా ఫారిన్లో తీసిన 2 పాటలకు ఇదే రూల్ అప్లై చేశాను అంటుందంటండోయ్. 8 డ్రెస్ చేంజ్లు ఉంటే అందులో 2 మాత్రం నడుము చూపిస్తూ హాట్గా ఉంటాయని ఇక్కడ కూడా సేమ్ అదే రూల్స్ పాటించాల్సిందే అంటుందంట. అసలు ఐటమ్ సాంగ్ను పెట్టేదే అందాల ఆరబోత కోసం, అందులోనూ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని కాసుల వర్షం కురిపించుకోవాలి కదండి. మరి అలాంటప్పుడు మళ్ళీ అందులో ఈ రూల్స్ ఏంటో. సర్లేండి, పాట రిలీజ్ అయ్యాక ఈ విషయంపై తీరిగ్గా కామెంట్ చేసుకుందాం. కానీ ఇప్పుడైతే ఇది రూమర్గానే తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.